Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. తెలంగాణలో పొలిటికల్ హీట్ ను మరింత పీక్స్ కు తీసుకువెళ్లింది టీవీ9 లైవ్ షో విత్ కేసీఆర్ వేసిన బౌన్సర్లు ప్రత్యర్థులు చెప్పిన ఆన్సర్లతో రాజకీయ వాతావరణం మొత్తం వార్ ఆఫ్ తెలంగాణగా మారిపోయింది. కాళేశ్వరం, కరెంట్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ ఇలా ప్రతి అంశంపై సమాధానాలు వచ్చాయి. ఇందుకు కేసీఆర్ కామెంట్లకు ప్రత్యర్థుల రియాక్షన్ ఏంటి? ఎలాంటి కౌంటర్లు వచ్చాయి? కత్తులు దూయని యుద్ధమిది, రక్తం చిందని కురుక్షేత్రమిది. ఈటెల్లాంటి మాటలే ఇక్కడ అస్త్రశస్త్రాలు. ఈ చేతగాని వాజమ్మలు, ఈ దద్దమ్మలు, ఈ చవటల వల్లనే తెలంగాణకి దుర్గతి పట్టింది అని నేను పండబెట్టి తొక్కుకుంటూ పోయి దాన్ని రిపేర్ చేస్తా, కాళేశ్వరం పంపులు నడుపుతాను. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్కు ఈ దెబ్బ కనిపిస్తుంది. కేసీఆర్ విల్ అగైన్ బికమ్ ద చీఫ్ మినిస్టర్. ఎంతైనా రాజకీయం కదా, కౌంటర్ ఇవ్వకపోతే పొలిటికల్ గా వెనకపడిపోయినట్టే లెక్క. అందుకే టీవీ9 వేదికగా మాజీ సీఎం కేసీఆర్ రాజేసిన అగ్గి తెలంగాణ రాజకీయాల్లో కారు చిచ్చులా వ్యాపిస్తోంది. ఆ కామెంట్లకు కేసీఆర్ ప్రత్యర్థులు కూడా తలా కొంత ఆజ్యం పోస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో టీవీ9 లైవ్ షో విత్ కేసీఆర్ ప్రకంపనలు. రైస్ మిల్ల దగ్గర ఎవరు డబ్బులు వసూలు చేస్తున్నారో, మైన్స్ డిపార్ట్మెంట్లో ఏమేమి దందాలు జరుగుతున్నాయో, మన ధాన్యం అమ్మకాలలో కమిషన్ల సంగతి ఏందో అన్నీ వస్తా ఉన్నాయి మా దగ్గరికి. ప్రతి ఒక్క అంశంపై సూటిగా ప్రశ్నలు, అంతే స్పష్టంగా సమాధానాలు. ఇదంతా పాత తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాటినే మేకప్ వేసేసి నీళ్లు ఇంటికింటికి నల్లా ఇచ్చారు, దానికి మిషన్ భగీరథ పేరు పెట్టారు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది చిన్న సన్న పథకం కాదండి. దానికి మేము కలర్ వేసి, మేకప్ వేసి, విండో డ్రెస్సింగ్ చేసి డ్రామా చేసామని చెప్పేదంతా వీళ్ళ డ్రామా. మిడిమానేరు ప్రాజెక్టును కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు ఆయన కట్టిండండి. అది ఆ కట్ట ఒక్కటే పెద్దవాని గుర్తు అది కొట్టుకొని పోయిందండి మా గవర్నమెంట్. మేము ఆయన జైలు వేసినామా, కేసు పెట్టినామా? టీవీ9 స్టూడియోలో కేసీఆర్ చేసిన ప్రతి కామెంట్ కు ప్రతిపక్షాల కౌంటర్లు. నిన్న టీవీ9 లో కూర్చొని 4 గంటలు కూర్చున్నాడు. సిగ్గున్నదా అని అడుగుతున్నా. అసెంబ్లీకి రాకుండా, సమస్యల మీద మాట్లాడకుండా, ప్రశ్నించి అంగిలాగు ఊడదీస్తామని పారిపోయి టీవీ9 లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలు, ఆరోపణలు, సంధించిన వ్యంగ్యాస్త్రాలపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద అలజడే రేగుతోంది. తెలంగాణ వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశంపైనే అయినా తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టింది మాత్రం నీళ్లు, కరెంట్ అంశాలే. నీళ్లు, విద్యుత్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం సక్సెస్ అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ రెండింటి వల్లే తెలంగాణ ప్రగతి కూడా సాధ్యమైందని చెబుతారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇదే అసలైన ఛాలెంజ్. నీళ్ల అవస్థలు రాకూడదు, ఆడబిడ్డలు బిందెలతో కనిపించకూడదు, కరెంటు కోతలు రెప్పపాటైనా ఉండకూడదు. ఈ 2 అంశాలు చాలు కాంగ్రెస్ పాలనపై ప్రజా తీర్పు ఇవ్వడానికి. బీఆర్ఎస్ కూడా సరిగ్గా ఇవే సబ్జెక్ట్స్ పట్టుకుంది. 100 రోజుల పాలన చూసిన తరువాత నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ విరుచుకుపడుతూనే వస్తోంది. టీవీ9 వేదికగా బీఆర్ఎస్ అధినేత సుదీర్ఘంగా చెప్పింది కూడా ఈ 2 అంశాలపైనే. ముఖ్యంగా మేడిగడ్డ లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయమే తెలియదంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ చేసిన కామెంట్లకు అంతే స్థాయిలో రియాక్షన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ఏం చెప్పినా, ఎంత డ్యామేజ్ కంట్రోల్ చేసుకున్నా బీఆర్ఎస్ అసమర్థత, కక్కుర్తి కారణంగా కాళేశ్వరం కూలిపోయిందంటున్నారు మంత్రి ఉత్తమ్. ఇది ముమ్మాటికి కేసీఆర్ వైఫల్యమేనని కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ బరాజులో నీళ్ళు ఎట్లా తీసుకోవాలనే టాక్టికల్ అప్రోచ్ ఏంటంటే అది 2వ పంట నుంచే తీసుకుంటాము. సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో నీళ్ళు తీసుకుంటాము. ఆ టైంలో దొరికేటువంటి 75-100 టీఎంసీల నీళ్ళు తీసుకొని ఈ మీదికి పంపిస్తూ ఉంటాం. ఈ పంప్ హౌస్ ద్వారా, ఈ మల్టీ స్టేజ్ లిఫ్ట్ల ద్వారా పంపించుకుంటూ చార్జ్ చేస్తూ ఉంటాం. దాంతో భూగర్భ జలం పడిపోదు, బోర్లు ఎండిపోవు, కొత్త బోర్లు కూడా పడతాయి, పొలాలు ఎండిపోవండి. వీళ్ళు చేసిన పని ఏంది? ఇప్పుడు
అతికి పోయి అందులో ఇందో పట్టుకుంటామని అబ్బా ఇక దొరికిందిరా అని ఒక పిచ్చి ఆదుర్దాలో ఇక కేసీఆర్ను బదనాం చేయొచ్చని మొత్తం మేడిగడ్డ ప్రాజెక్టే గోల్మాలన్నట్టుగా చెప్పినారు. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా దిగినప్పుడు దించిన వాడిని నేను అడుగుతున్నా. రాపోలం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలో మంతన్నిలోనే కాళేశ్వరం ఉంది. చిన్న కాళేశ్వరం కలిసిపోదాం. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం, అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం పోదాం. వాటరు గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, అక్కడి నుంచి ఎల్లంపల్లి, ఆడ నుంచి ఇక పైకి. అసలు నీకు వాటర్ నిలుపుదల చేయడానికి, వాటర్ డైవర్షన్ చేయడానికి, వాటర్ కంట్రోల్ చేసుకోవడానికి బ్యారేజే పూర్తిగా మీ అసమర్థత, మీ కక్కుర్తి వల్ల అది కొలాప్స్ అయిపోతే ఇంకా అసలు ఏం కాలేదు, మేమేం తప్పు చేయలేనట్టు మాట్లాడడం ఇది చాలా చాలా దుర్మార్గమైన మాట. నిస్సందేహంగా ఇది కేసీఆర్ ఆయన ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇదేమైనా ప్రైవేట్ ప్రాపర్టీయా? ఇది ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టు. నాసిరకం, పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ O&M. అందువల్లనే కొలాప్స్ అయిపోయింది. ఇక నువ్వేదో రిపేర్ చేస్తా అంటే అదే రహితమైన మాట. ఒక వారం రోజులు లోపల ఇప్పుడు ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తామని చెప్పిండ్రు. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం తప్పితే కేసీఆర్ నువ్వు చెప్తే మేము చేయనవసరం లేదు, ఈ ఉచిత సలహాలు కూడా అవసరం లేదు. మిడిమానేరు ప్రాజెక్టును కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు ఆయన కట్టిండండి. అది ఆ కట్ట ఒక్కటే పెద్దవాని గురితే అది కొట్టుకొని పోయిందండి మా గవర్నమెంట్లో. మేము ఆయన జైలు వేసినామా, కేసు పెట్టినామా, హంగామా చేసినామా, దాన్ని తీసి చూపించినాం. ఇంకో చోట కింద ఆ జియాలజీ అప్పుడు కట్టినప్పుడు వాళ్ళు సరిగ్గా టెస్ట్ చేయలేదేమో, లీకేజ్ వస్తూ ఉంటే చూస్తే ఏంటంటే దాని కింద అంతా సుధాకట్ వెళ్ళిందండి. దాన్ని మళ్ళీ మీరు రిపేర్ చేసినాం. ఆ కొట్టుకుపోయిన గ్యాప్ను మళ్ళీ భర్తీ చేసినాం. మిడ్మానేరు కంపెనీ చేతగానోడు ఎందుకు పెట్టలే జైల్లో? మీ ఎందుకు జైల్లో పెడుతున్నాం వీళ్ళందరినీ? జడ్వీ రత్న కన్స్ట్రక్షన్ అనే కంపెనీ జాయింట్ వెంచర్గా తీసుకుని అలా సుషి జాయింట్ వెంచర్గా ఉండే అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు. ఆ తర్వాత ఆ వర్క్ క్యాన్సిల్ చేసి ముత్తయ్య నాయుడు అనే హరీష్ రావు బినామీ కంపెనీ మీద 1000 కోట్లకు పెంచి 500 కోట్లు ఆ ప్రాజెక్టులో దోసుకొని. విద్యుత్ అంశం తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. కరెంట్ నిమిషమైనా పోయినా వైఫల్యం కిందే చూపించే పరిస్థితి వచ్చేసింది. తెలంగాణ ఏర్పడినప్పుడు కరెంటు కష్టాలు, వాటిని సెటరేట్ చేయడానికి పడిన కష్టాలపై చెబుతూ వచ్చిన కేసీఆర్ ఇప్పటి ప్రభుత్వ అసమర్థత కారణంగానే కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు. అయితే నిరంతరం కరెంటు ఇస్తున్నామనే పేరుతో తెలంగాణ ప్రజలపై శాశ్వత విద్యుత్ భారం మోపుతారంటోంది కాంగ్రెస్. నేను వీళ్ళ మీద చేస్తున్న దారుణమైన ఆరోపణ కూడా అదే. కేసీఆర్ పక్కకు పోగానే కట్కా బంద్ చేసినట్టు ఎందుకు కరెంటు బంద్ అయింది, ఎందుకు మంచినీళ్ళు ఇబ్బంది వచ్చింది, ఎందుకు సాగునీళ్ళు ఇబ్బంది వచ్చింది? కేసీఆర్ 9 సంవత్సరాలు ఒక సెకండ్, ఒక రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇచ్చిన కరెంటు ఎందుకు పోయిందండి? ఎంత రేట్ అయినా పవర్ కొనుగోలు చేసి వ్యవసాయానికి, గృహ అవసరాలకు, పరిశ్రమలకు అన్ని విధాలుగా 24 అవర్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇస్తున్నారు. ఈయన కేసీఆర్ చెప్పే ఆగమాగం లేదో అంటే ఆగమాగం నీ మైండ్లో అయింది. మీరు ఊహించుకుంటున్నారు. విద్యుత్ సప్లైలో అన్ఇంటరప్టెడ్ 24 అవర్ పవర్ సప్లై మంచిగా నడుస్తుంది. అదేదో నేను 7700 మెగావాట్ల నుంచి 19,000 మెగావాట్ చేసిన అంటాడు. పచ్చి అబద్ధం. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసింది ఏకైక విద్యుత్ ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు. అది కూడా అవుట్డేటెడ్ ఆబ్సొల్యూట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఒక 30 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలపై, తెలంగాణ వినియోగదారులపై భారం మోపిపోయినరు. తెలంగాణలో ప్రస్తుతం టచ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్, అధికార పార్టీ వాళ్లే తమతో సంప్రదింపులు చేస్తున్నారని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నాయి. లైవ్ షోలో కేసీఆర్ చాలా స్పష్టంగా ఈ విషయంపై మాట్లాడారు. పేరు చెప్పను గాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అన్నది మాత్రం నిజమని క్లారిటీ ఇచ్చారు. దీనికి కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయింది. ఎన్నికల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అంటూ కౌంటర్ ఇచ్చింది. ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గోడ దూకకుండా చూసుకోండని సలహా ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. 25-26 మంది రెడీ ఉన్నామన్నా అనవసరంగా కింద మీద కానియకుండ్రి,
బాగా నడుపుదాం రాష్ట్రాన్ని, మనం 2 పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. నేనేమిటి మేము చర్చ చేయాలి, నాకు వచ్చింది ఆ వార్త. సరే ఇలా పలానా నాయకులు 10 మంది వాళ్ళు ఇంతమంది ఉన్నారట వస్తామంటారంటే సరే మారదాలని చెప్పాను. నేను జ్యోతిష్యం చెప్పలేను కానీ దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ. మీరేదో కలలు కంటుంటే ఎవరో ఎమ్మెల్యేలు వస్తుంది అంటే అదంతా ఏదో బూటకం, హాస్యాస్పదం. అటువంటిది ఏమీ లేదు. మీరు అసలు మీ వాళ్ళని జాగ్రత్త చూసుకోండి. నాకున్న సమాచారం, నాకున్న అవగాహన, నాకున్న అనాలిసిస్ ప్రకారం ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే లోపలనే 20-25 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 0 కానీ 1 సీటు కానీ మ్యాక్సిమము. ఆ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చోటు లేదు, మనుగడ ప్రశ్నార్థకం. 12 స్థానాలు మాకు ఖచ్చితంగా మా లెక్కలో ఉన్నాయి. ఇంకా 1-2 పెరగవచ్చు. బీజేపీకి 2 స్థానాలు రావచ్చు అని మేము అనుకుంటున్నాం. ఆయనకు నీళ్ళు వస్తాయని చెప్పి నేను చెప్తున్నా. 1 hour నీళ్ళు అన్నాం అనుకున్నా కానీ ఇప్పుడు మెదక్లో కూడా దాటిపోయింది. అది కాంగ్రెస్ కూడా మొదటి అంజలోకి వచ్చింది. నేను చెప్పమంటున్నా 8 సీట్లు వస్తే నేను రాజకీయాలు పనిచేసుకుంటా. కేసీఆర్ 8 సీట్లు వస్తే రాజకీయం పనిచేసుకుంటాడా? సూటిగా TV9 ఇంటర్వ్యూకు ఆయన చెప్పిన మాట ఇందాక మీకు సూటిగా ఆయనకు ఛాలెంజ్ చేస్తున్నా. కేసీఆర్ గారు ఇంత పెద్ద మీరు రాజకీయ పరిజ్ఞానులు, మీరు అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు మీ దగ్గరికి ఎందుకు వస్తారో నాకు అర్థం కాలేదు. కానీ మీ దగ్గరున్న ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్ ఉన్నారు అనే దాంట్లో నేను చాలా క్లారిటీగా మీకు చెప్పదలుచుకున్నా. అసలు మేమే ఇంకా దర్వాజాలు ఓపెన్ చేయలే. సరే మేము ఎప్పుడు దర్వాజాలు ఓపెన్ చేస్తామా, ఎప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారా అనే ఒక భయంతో 9 ఏళ్ళ తర్వాత టీవీ ముందుకు వచ్చిన కేసీఆర్ గారు, సరే మీరు అన్నారు ఇంకా 3 నెలలు 4 నెలలు అయితే, మరి నాకు తెలిసిన కాడికైతే నాకే టచ్లో ఉన్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.